హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈ మధ్యన కొత్తగా ఎందుకు అడుగుతున్నా అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్క వీడియోతో మీరు పెట్టే కామెంట్ రూపంలో కానీ మీరు నాకు రెస్పాన్స్ ఇచ్చే మీరు మంచిగా రిసీవ్ చేసుకోవడంలో కానీ నాకు అలా అడగాలనిపిస్తుంది. ఈరోజు మార్నింగ్ అయితే తొందరగా లేచినాను. ఎందుకో నిద్ర పట్టట్లేదు. సరే అని చెప్పేసి పిల్లల కోసం ఏమైనా స్నాక్స్ చేద్దాం అనిపించింది. సరే ఇంట్లో చూస్తే శనగపిండి అలాగే ఇంకా చేద్దాము. ఇంకా శనగపిండితో అంటే మురుకులు అంటే ఆల్రెడీ ఉన్నాయి, మొన్ననే చేశాను బియ్యం మురుకులు. ఇంకా మళ్ళీ మురుకుల్లాగా వద్దులే, బూందీలాగా చేద్దామనేసి పిండి కలిపి బూందీలాగా అయితే చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు టిఫిన్ పెట్టేటప్పుడు 3:30కైనా ఈజీగా లేసేదాన్ని. ఇప్పుడు టిఫిన్ పెట్టట్లేదు కదా, ఇప్పుడు 6కి కూడా లేయట్లేదు, 7 దాటిపోతుంది. అంతే, మనం ఏదైనా వర్క్ అనుకున్నాం, మనం ఏదైనా పని ఉంది అంటే మన మైండ్ ప్రకారం, మన బాడీ ప్రకారం అందుకు యాక్టివ్గా అయిపోతాం అన్నమాట. ఏ పని లేదనుకోండి, బద్ధకం మనల్ని పూనేస్తుంది. అదే నా పరిస్థితి. ఇప్పుడు బద్ధకంగా అనిపిస్తుంది ఏ పని చేయాలన్నా. సరే అని చెప్పేసి పిల్లల కోసం ఎక్కువ నేను సామాన్లు చేసుకోను. అంటే ఒక వస్తువు అవసరమయ్యే చాట ఒక్క వస్తువు మాత్రమే పెడతా. సరే అని చెప్పేసి తొందరగా పని అవుతుంది అని చెప్పేసి 4 గిన్నెలకి చేసి పెట్టను. నేను కలిపింది ఒకే గిన్నె కలిపాను. అది ఏమంటారు, మళ్ళీ తీసుకోవడానికి ఒకే గిన్నె బూందీ మొత్తం తీసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఎక్కువ తీసుకుంటే, ఎక్కువ గిన్నెలు చేసుకుంటే ఏమవుతుందంటే చేయడానికి పని ఈజీ అనిపిస్తుంది, కానీ ఆయన కడిగే వరకే మనకి మళ్ళీ ఇంకొకసారి ఆ వర్క్ చేయబుద్ధి కాదు. అట్లా కాకుండా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, వీలైనంత వరకు సింపుల్గా అయిపోయేలాగా తక్కువ గిన్నెలు చేసుకునేలాగా ఉంటే మళ్ళీ ఇంకొకసారి ఆ పని చేయడానికి యాక్టివ్ అనిపిస్తాం అనమాట. పిల్లలకైతే బూందీ నిజం చెప్తున్నా చాలా బాగా వచ్చింది. పిల్లలకి పేరు చెప్పి నేనే ఎక్కువ తినేస్తున్నా నిజంగానే. కొంచెం దీంట్లో ఏం చేసిన, ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసిన. ఎక్కువ కాదులే, ఏ కర్రీస్లో నేను ఎక్కువ వాడను గరం మసాలా. చాలా అంటే చాలా తక్కువ, అసలు మసాలాస్ ఏం వాడను. అయితే ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా వీళ్ళకి స్కూల్ టైం అవుతుంది. సరే అని చెప్పేసి వెజ్ పులావ్ చేసిన. ఇందులోకి కొంచెం పెరుగు పెట్టేసిన. ఒకవేళ రైస్ కొంచెం తిని తర్వాత పెరిగేసి కలుపుకొని తినమని చెప్పేసిన పిల్లలకి. సరే అని చెప్పేసి ఇంక వీళ్ళనైతే స్కూల్లో డ్రాప్ చేసి రావాలి. ఇంతకుముందు టిఫిన్స్ పెడుతుంటే యాక్టివ్ అనిపించేది, ఇప్పుడు టిఫిన్స్ పెట్టకపోయినా డల్ అనిపిస్తుంది. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి మళ్ళీ తీసుకొచ్చేసిన అనమాట. ఈవినింగ్ అయిపోయింది. కొన్ని సామాన్లు అయితే వెళ్ళి తీసుకొచ్చేసినాము. ఒకటి అనుకుంటే ఇంకొకటి తీసుకొచ్చుకున్నాం. వెళ్ళిందైతే ఒక వస్తువు కోసం, అవసరమైంది ఒక వస్తువు, అనవసరమైన ఇంకా వస్తువులు ఇట్లే ఉంటుంది అనమాట సూపర్ మార్కెట్కి వెళ్తే. అందుకే వీళ్ళని చూసుకొనే వెళ్తాను నేను మ్యాక్సిమం. పిల్లలతో వెళ్ళామనుకోండి మనకు 100 రూపీస్ అయ్యేది 150-200 అవుతుంది. అదే మనం ఒక్కరం వెళ్ళామనుకోండి మనకి ఏ వస్తువు అవసరమైతే ఆ వస్తువే తెచ్చుకోవచ్చు. ఇట్లే ఉంటుంది. ఇక సరే, అప్పుడప్పుడు ఇలాంటివి అనేది మామూలే, అందరికీ ఇలాంటివి తప్పదు. మళ్ళీ రోజు మార్నింగ్ అనమాట ఇది. ముందు రోజు అయిపోయింది, ఇది ఒకరోజు మార్నింగ్ లేయంగానే రైస్ పెట్టేసినాను. ఇంకా టీ పెట్టేసుకుంటున్నా. ఇంకా టిఫిన్ కింద ఏం చేద్దామా అని చెప్పేసి శనగపప్పు నానబెట్టిన తర్వాత ఇంక ఇక్కడ స్టవ్ దగ్గర క్లీన్ చేసా. ఫస్ట్ స్టవ్ తుడిసి స్టవ్ ఆన్ చేసి రైస్ అయిపోతుంది. సరే అని చెప్పేసి ఏంటి అంటే మళ్ళీ లేట్ అయింది అనుకోండి పిల్లలకి ప్రాబ్లం కదా. అట్లా కాకుండా, అంటే అంత లేట్ ఏం అవ్వదు, 7:30కి లేచినా కూడా టైంకి అయితే స్కూల్కి వదిలి వచ్చేసా. 2 స్టవ్ల మీద 2 పెట్టేసినాం అనుకో, టిఫిన్ అయిపోతుంది, అన్నం అయిపోతుంది. ఆ అన్నం కొంచెం తాలింపు వేస్తే పిల్లలకి బాక్స్ అయిపోతుంది, అంతే కదా, సింపుల్ ఏముంటుంది. సరే అని చెప్పేసి ఇక్కడ క్లీన్ చేసా కదా, ఇక్కడ ముగ్గేస్తున్నాను. నిజంగా ఇది కొన్నా కానీ ఎక్కువ వేయట్లే, ఎప్పుడో ఒకసారి కూడా వీలుని బట్టే వేస్తాను, లేదంటే ఓన్లీ అట్లా లైన్ వేస్తా. మనము ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించడము, మనం ఏ పని అయినా అది చేయగలము అనుకుంటే చేయగలం ఆటోమేటిక్గా. అమ్మో మాకు ఆ పని రాదు అనుకున్నాం అనుకోండి చేయలేము. ఎవరైనా మీకు ఏమైనా పని వచ్చా అంటే మనకు అది రాని పని అనుకో, మేము ఎప్పుడు ట్రై చేయలేదండి అని చెప్పేసేయండి. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్, ప్రతిదానికి సరే మేము చేయగలము అనుకోవాలి. అది మనకి రాని పని అయినా పక్కన పెట్టండి, ఫస్ట్ మనము చేయగలం అనేది మనము కాన్ఫిడెంట్ ఉంటుంది అనమాట. లేదు, ఎవరైనా అడిగితే మాకు ఆ పని రాదు అని చెప్పడం ఈజీనే, కానీ మనం ట్రై చేస్తే రాందంటూ ఏముండదు, అన్ని పనులు వచ్చు. ఇంకా పిల్లల కోసం అయితే లెమన్ రైస్ చేస్తున్నా ఈరోజు. శనగపప్పు వడలు చేశాను, మసాలా వడ. కానీ నేను ఇందులో మసాలా ఏం వేయను, ఓన్లీ ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, శనగపప్పు మిక్సీ పెట్టేస్తా అంతే.
నేనేం చేస్తాను, శనగపప్పు మిక్సీ పట్టేటప్పుడే కొంచెం పప్పు పక్కకు తీసుకుంటాను అనమాట. క్రిస్పీ అనిపిస్తాయి కదా, పప్పులు పప్పులుగా ఉంటాయి, అందుకనేసి పక్కకు తీస్తాయి. ఇక్కడైతే లెమన్ రైస్కి అయితే తాలింపు పెట్టేసినాను. స్టవ్ అయితే ఆపి ఇంకా లెమన్ పిండాలి. ఇంకా లెమన్ రైస్ కలిపేసినామనుకోండి పిల్లలకి బాక్స్ అయితే అయిపోతుంది. ఇంతే కదా, మార్నింగ్ లేస్తే ఎంత హడావిడి అన్నా ఏముంటుంది. పిల్లలు వెళ్ళిన తర్వాత మనం ఏదైనా పని చేసుకునేటైతే చేయొచ్చు అనమాట. ఇప్పుడు బట్టలు ఉతకడం కానీ ఐరన్ చేయడం కానీ అట్లా తొందరగా చేసేసి ఇక మనకంటూ ఏదో ఒక వర్క్ ఉందనుకోండి ఆ పని చూసుకోవడం, లేదు ఏం వర్క్ లేదు అంటే అలా రెస్ట్ తీసుకోవడం అనమాట. ఇక్కడ పిల్లలకి మళ్ళీ టైం అవుతుంది. మా వారు లేచి టిఫిన్ చేసే వరకు 11-11:30 అట్లా అవుతుంది. అందుకనేసి ఇంకా పిల్లలకి కొంచెం వేసి ఇచ్చేసి వీళ్ళకి బాక్స్ పెట్టి పంపించేసాను అనుకోండి, కొంచెం నేను తినే వరకు ఇప్పుడు వేస్తే ఏమవుతుంది 11:30కి తినే వరకు అంత మంచిగా అనిపించని చెప్పేసి కొంచెమే మినపప్పు అంటున్నా, శనగపప్పు మిక్సీ పట్టి వీళ్ళ బాక్స్ వీళ్ళు తినడం అయితే వేసి ఇచ్చేసిన. నిజంగా బాగా వచ్చినాయి. అయితే మా చిన్నోడంట వాళ్ళ ఫ్రెండ్ అడిగారంట, ఎవరు చేసినారు ఇంత బాగుంది అన్నారంట. మా అమ్మ చేసిందని చెప్పిందంట. మా చిన్నోడు చెప్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ అడిగిందంట, మీ అమ్మ బాగా చేసింది చాలా బాగుంది అన్న చెప్పిందంట. వాడు తిని ఆఫ్టర్నూన్కే వచ్చేస్తుండు ఈ మధ్యన చిన్నోడు, అందుకే అన్ని ముచ్చట్లన్నీ చెప్తున్నాడు. ఇక నాకు కూడా టైం ఉంది కదా, వాళ్ళకి స్టోరీలు చెప్పడం వీళ్ళ ముచ్చట్లు వినడం ఇదే సరిపోతుంది. ఇంకా ఇద్దరికైతే బాక్స్ పెట్టి పంపించేస్తున్నా. మనం అనుకునే దాన్ని బట్టి మనం ఒక పని చేయగలము అంటే చేయగలము, లేదు ఏదైనా మొదలు పెట్టాలి అంటే రోజు రోజుకి వెనక్కే పోతుందండి. నేను పొడులు బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా కదా, రోజు రోజుకి వెనక్కే పోతుంది. ముందుకు తీసుకెళ్దామన్నా ముందుకు వెళ్ళట్లేదు. మేబీ ఆ టైం ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. సరే ఈరోజు చేద్దాం, లేదు రేపు స్టార్ట్ చేద్దాం. అయితే సిమ్ము అవి ఇవి అంటే ఇంకా అరేంజ్మెంట్లో ఉన్నాను. ఇక అతి తొందరలోనే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఏంటి అంటే అందరం తినగలం, అందరూ ఆర్డర్ చేసుకోండి అని చెప్పలేను, కానీ ఎవరైనా హెల్తీగా తినాలి అనుకుంటే మన ఫుడ్ అయితే నిజంగా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే మిల్లర్స్ తోటి పొడి కదా, దోశ పొడి కానీ ఇడ్లీ రవ్వ కానీ మన వీలుని బట్టి ఆర్డర్ చేసుకోండి, అంతే చెప్తాను. నేను అంతకు మించి అయితే చెప్పను. అదేమైనా కానీ ఏంటి, నా సక్సెస్ కోసం అందరు ఆర్డర్ చేసుకోండి ఇది అది అని నాకు అంత చెప్పడం అయితే రాదు. ఎవరైనా రైస్ తక్కువ తినాలి, హెల్తీగా ఉండాలి, రైస్ తగ్గించాలి, లేదా రైస్ కొంచెమైనా వీళ్ళని బట్టి తగ్గించుకోవడానికి ప్లాన్ చేసే వాళ్ళకైతే సెట్ అవుతుంది. అందరికీ సెట్ కాదు. ఇంకా పిల్లలకు కూడా మంచి హెల్తీ అనమాట. ఏంటి అంటే మిల్లర్స్ తోటి పౌడర్ కదా, కాబట్టి వీళ్ళు బట్టి ఆర్డర్ చేసుకోండి. నేను అట్లే చెప్పగలను, ఇంకా అంతకు మించి అయితే చెప్పలేను. ఇక పోను మీకు అర్థమవుతుంది నేను ఏమేమి వేస్తాను అంటే. మెంతులు ఇంకా ఇలాంటివి కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం డైరెక్ట్గా తినలేము. అలా అని చెప్పేసి మిల్లర్స్ తోటి అందరికీ వండటం అనేది రాదనమాట. వండలేము కదా, అందరం మిల్లర్స్ తోటి వండుకోలేము. తింటే మంచిదని హెల్తీ అని అందరికీ తెలుసు, కానీ అట్లా తినలేము. మనం ప్రోడక్ట్స్ ఏంటి అంటే డైరెక్ట్గా వండుకొని తినేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.